ఈ వీడియోలో నేను మీతో ఈ ప్లాంట్స్ అండ్ పాట్స్ ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ అయింది అండ్ ఏ ప్లాంట్స్ తీసుకున్నాను, వీటిని ఎలా పాటింగ్ చేయాలి అండ్ వీటిని ఎలా మెయింటైన్ చేయాలి అని కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఫార్మ్లా. నేను మీ మౌన. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఈరోజు వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో నేను నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో ప్లాంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ ఈ కోవిడ్ వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ అన్నపూర్ణ ఆంటీ, తన హాబీ వచ్చేసి గార్డెనింగ్. షీ ఈజ్ ఎ ట్రీ లవర్. తను మోస్ట్ ఆఫ్ ద టైం ప్లాంట్స్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. తనకు చాలా నాలెడ్జ్ ఉంది ప్లాంట్స్ గురించి, వాటిని ఎలా పెంచాలి, ఎలా వాటర్ వేయాలి అనేసి. సో ఈరోజు నేను తనతో పాటు నర్సరీకి వెళ్తున్నాను. ఎలాగో వెళ్తున్నాను కదా, సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ తీస్తున్నాను. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో అరౌండ్ 11:30కి అలా స్టార్ట్ అయ్యాం మేము. అండ్ వెళ్తున్నప్పుడు కూడా మేము ప్లాన్స్ గురించే డిస్కస్ చేసాము. ఆంటీ చెప్తుండే తన ఎక్స్పీరియన్స్ గురించి. సో మాకు చాలా మంచిగా అనిపించింది ఆంటీ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే. సో అలా మాట్లాడుతూ మేము ఆల్మోస్ట్ నర్సరీ రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ మంచిగా పార్కింగ్ కూడా ఉంది. సో మేము లోపలికి వెళ్ళిపోయి పార్క్ చేసుకున్నాము వెహికల్ని. నర్సరీ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మేము వెళ్ళగానే ఫస్ట్ నేను ఆ కాగిత పూల మొక్క ఒకటి తీసుకున్నాను. దాన్ని బోగన్విల్లా అంటారు ఇంగ్లీష్లో. అండ్ ఆ తర్వాత అలా మొక్కలు చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ సెరామిక్ పాట్స్ కూడా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. లైక్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మేము అక్కడ అంకుల్ ఉంటే తనని చూపించమన్నాము మాకు కావాల్సిన ప్లాంట్స్ని. నేను తీసుకున్న కాగితపు మొక్కల్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది రెడ్ కలర్, నేను తీసుకున్నది పింక్ కలర్. ఇప్పుడు మేము తనని అరికప్పం చెట్లను చూపించమన్నాము. అతను చాలా చెట్లు చూపించారు. అండ్ నాకు యాక్చువల్గా ఒకటి పెద్ద సైజ్ అండ్ 3 మీడియం సైజ్ కావాలి. అతను చూపించిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు నచ్చిన మొక్కలు నేను పక్కన పెట్టుకున్నాను. సో నేను 4 తీసుకున్నాను. అలా అంతా గ్రీనరీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ చెట్లు ఉన్నాయి కదా, సో కొంచెం దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ చెట్టు ఒకటి చాలా డిఫరెంట్గా అనిపించింది, చూస్తుంటే మంచిగా అనిపించింది యాక్చువల్గా. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ పాట్స్ చూపించారు తను. దాంట్లో ఇదొకటి కొత్త వెరైటీ అంట. ఇది చాలా పెద్ద పాట్ అండ్ వీల్స్ కూడా వచ్చాయి. నేను దోమలు కొడుతున్నాను. అండ్ ఈ వీల్స్ రావడం వల్ల ఆ మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నేను అరికపంలో చాలా పెద్ద మొక్క తీసుకున్నాను. సో దానికి కావాలని ఈ పాట్ ఒకటి తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 1800 చెప్పారు తను, కానీ లాస్ట్కి ఇంకా 1500కి ఇచ్చారు. ఆ పాట్తో పాటు దాంట్లో పెట్టే ఇంకొక ప్లాస్టిక్ది కుండి కూడా ఇచ్చిండ్రు. నెక్స్ట్ సెరమిక్ పాట్స్ చూసాము. దానిలో చాలా కలర్స్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ నాకు ఈ వైట్ సెల్ఫ్ డిజైన్ వచ్చి చాలా నచ్చింది. సో నేను ఒక 2 పాట్స్ తీసుకున్నాను. ఆంటీ చాలా నెగోషియేట్ చేశారు అతనితో అండ్ ఫైనల్గా రీజనబుల్ ప్రైస్కి వచ్చినవి. నేను ఆ పాట్స్తో పాటు ఇంకా వేరే పాట్స్ కూడా తీసుకున్నాను. సో మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను డ్యామేజ్ కానీ ఏమైనా ఉందా అని. అండ్ ఆంటీతో డిస్కస్ చేశాను నేను తీసుకున్న ప్లాంట్స్కి ఎలాంటి సైజ్ పాట్స్ అయితే సరిపోతావి అని. అండ్ ఏ పాట్లో ఏ ప్లాంట్ పెట్టాలి అని కూడా అక్కడే డిసైడ్ అయ్యాము. బికాజ్ ఆ ప్లాంట్ సైజ్ని బట్టి పాట్ తీసుకోవాలి కదా, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవడం అదంతా ప్రాబ్లం లేకుండా. అండ్ ఇప్పుడు బిల్లింగ్ కూడా అయిపోయింది. అండ్ ఆంటీయే సజెస్ట్ చేశారు యాక్చువల్గా, ఒక కవర్ తెచ్చుకో, దాంట్లో పాట్స్ కానీ అన్నీ పెట్టుకుందాం, సో ఈజీగా ఉంటుంది లిఫ్ట్ చేయడానికి అనేసి. అండ్ మాకు ఆ అబ్బాయి హెల్ప్ చేశారు వెహికల్లో పెట్టడానికి. సో బిల్ వచ్చేసి 4400 అయింది. యాక్చువల్గా ప్లాంట్స్కి తక్కువ ప్రైజే, కానీ నేను పాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బిల్ కూడా ఎక్కువ అయింది.
మొక్కలు అండ్ పాట్స్ అయితే బాగానే తీసుకున్నాను, బిల్లింగ్ కూడా అయిపోయింది. కానీ అవన్నీ కార్లో పడతాయా అని డౌట్ వచ్చింది. సో ఆంటీని అడిగితే పర్లేదు అన్నీ పడతాయి అని చెప్పారు. సో ఆ అబ్బాయి కూడా ఏది డ్యామేజ్ అవ్వకుండా పెట్టేశాడు. ఆంటీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే, సో అవన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఎలా పెట్టాలి అనేసి. మొత్తానికి అన్నీ పట్టినాయి కార్లో. ఈ ఒక పెద్ద పాట్ మిగిలిపోయింది. సో అది పెట్టడానికి ట్రై చేస్తే పట్టలేదు. సో మళ్ళీ అతను కొన్ని ప్లాంట్స్ని బయట పెట్టి రీఅరేంజ్ చేసి మొత్తానికైతే అడ్జస్ట్ చేశాడు. సో మేము ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో ఆన్ ద వేలో మాకు ఇంకొక నర్సరీ ఉంది. సో ఆంటీ ఇంతకుముందు ఇక్కడ ఒక 4-5 టైమ్స్ పర్చేస్ చేశారంట. చిన్న చిన్న మొక్కలకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అని చెప్పారు. సో అవి ఇక్కడ తీసుకుందాం అనేసి మేము ఆగాము. ఈ నర్సరీ కొంచెం చిన్నగా అనిపించింది దాంతో కంపేర్ చేస్తే, కానీ ఇక్కడ ప్లాంట్స్కి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. ఇక్కడ కూడా చిన్న క్యూట్ ప్లాస్టిక్ అండ్ సెరామిక్ పాట్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా రోజ్ ప్లాంట్ అడిగాను, కానీ స్టాక్ తక్కువ ఉంది మేడం, రేపు ఫ్రెష్ వస్తావి అని చెప్పాడు. సో నేను నెక్స్ట్ డే వెళ్ళి తీసుకుందాంలే అనుకున్నాను. ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను ఏం మొక్కలు ఉన్నవి అనేసి. ఇది చూడడానికి చిన్నగానే అనిపించింది, కానీ చాలా మొక్కలు ఉన్నవి. లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి మొక్కలు. అండ్ అతను కూడా బాగా రెస్పాండ్ అయ్యాడు, మాకు కావాల్సినవన్నీ దగ్గరుండి చూపించాడు. మేము యాక్చువల్గా జీజీ ప్లాంట్ అడిగాము అతన్ని, సో చూపించాడు. అవి ఒక 2 మొక్కలు తీసుకున్నాను నేను. అండ్ వాటితో పాటు స్పైడర్ ప్లాంట్ కూడా తీసుకున్నాను ఒక 2. మొక్కలైతే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చాడు. నేను అక్కడ అరికపాం చెట్లు తీసుకున్నాను కదా, సో అవి పట్టే సైజ్ ఒక 3 ప్లాస్టిక్ పాట్స్ ఇక్కడ తీసుకున్నాను. అండ్ సెరామిక్ పాట్స్ కూడా చూస్తే అతను నెక్స్ట్ డే స్టాక్ కొత్తవి వస్తావని చెప్పాడు. సో నేను ఇంకా నెక్స్ట్ డే వెళ్దాంలే అనుకున్నాను. అండ్ ఆంటీ చెప్పారు ఒక నీమ్ ఆయిల్ బాటిల్ కూడా తీసుకో అని. సో అతను మొక్కలు అక్కడ పెట్టేసి నీమ్ ఆయిల్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళాడు. నేను ఆ లోపు అన్నీ ప్యాక్ చేసేసి కార్లో పెట్టేశాను. అండ్ బిల్ వచ్చేసి 1100 అయింది ఇక్కడ. సో అక్కడ 4400, ఇక్కడ 1100, సో 5500 అయింది బిల్. నీమ్ ఆయిల్ బాటిల్ తీసేసుకొని ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోయాము. లిఫ్ట్ మొత్తం నిండిపోయింది మొక్కలతో. మొక్కలు తీసుకొచ్చాక వెంటనే పాటింగ్ చేయకూడదంట. ఒక 1.5 డే అది అలా మన ఇంట్లో ఉన్న టెంపరేచర్కి సెట్ అవ్వాలి. సో ఆ టెంపరేచర్కి సెట్ అయ్యాక పాటింగ్ చేసుకోవాలి. సో మేము మొక్కలు తీసుకొచ్చాక 1.5 డే తర్వాత పాటింగ్ చేసాము. సో పాటింగ్ మిక్చర్ ఎలా కలపాలి అంటే అన్ని ఈక్వల్ రేషియోస్లో తీసుకోవాలి అంట. ఎర్రమట్టి, శాండ్ అంటే ఇసుక, అండ్ కోకోపిట్ అన్నీ ఈక్వల్ రేషియోస్లో తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఆంటీ దగ్గర ఎర్రమట్టి అండ్ ఇసుక కలిపింది ఉందంట. సో తను తీసుకొచ్చారు. అండ్ మేము కోకోపిట్ కూడా తీసుకున్నాము మొక్కలు తీసుకునేప్పుడు. సో అన్నీ కలిపేశారు ఆంటీ. అండ్ ఇసుక ఎందుకు కలపాలి అంటే రూట్ అనేది మంచిగా పెరుగుతుందంట. అదే మట్టి అనుకోండి, చూడండి ఇప్పుడు ఆ కుండీ నుంచి నేను మట్టి వేస్తాను. సో అది ఓన్లీ మట్టి అండ్ కోకోపిట్. సో అది ఎలా అంటే మనం వాటర్ పోయగానే మెత్తగా అయిపోతుంది. ఎక్కడ అసలు దాని రూట్ పెరగడానికి గ్యాప్ అనేది ఉండదంట. సో ఇసుక వేయడం వల్ల రూట్ అనేది దానికి కొంచెం గ్యాప్ అనేది ఉండి రూట్ ఈజీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుందంట. అండ్ ఎక్సెస్ వాటర్ వేస్తే కూడా అది వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో ఇసుక వేయడానికి మెయిన్ రీజన్ అదే అన్నమాట. ఆల్రెడీ మా దగ్గర ఉన్న పాట్స్లో కూడా మట్టి తీసేసాము, బికాజ్ అది ఓన్లీ మట్టి అండ్ కోకోపిట్. సో అందులో కొత్త మొక్క అనేది మంచిగా పెరగదని చెప్పారు ఆంటీ. సో అది కూడా మట్టి తీసేసి రీఫిల్ చేసాము. అండ్ ఆ పాట్స్కి వాళ్ళు ఓన్లీ 2 హోల్సే ఇస్తున్నారు, కానీ ఆంటీ ఏం చెప్పారంటే మినిమం ఒక 4 హోల్స్ అయినా ఉండాలంట. సో ఆ హోల్స్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఏదైనా నైఫ్ని హీట్ చేసేసి, అది ప్లాస్టికే కాబట్టి ఈజీగా హోల్స్ చేసేసాము. అండ్ ప్రతి ఒక్క హోల్ని అలా కొబ్బరి చిప్పలతో కవర్ చేయాలంట. అలా చేశాక ఇప్పుడు కాయిర్ కూడా ప్లేస్ చేయాలి. ఆ కాయిర్ ఆంటీ సోఫా రిపేర్ షాప్లో తీసుకొచ్చుకున్నారంట. సో మా దగ్గర లేకపోతే ఆంటీ తీసుకొచ్చారు.
అది కూడా పెట్టడం అయిపోయాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిక్స్చర్ని దాంట్లో ఫిల్ చేశారు. ఒక హాఫ్ వరకు ఫిల్ చేసిన ఆంటీ. సో ముందుగా ఆ ప్లాంట్కి వచ్చిన కవర్ని, ప్లాస్టిక్ కవర్ని చింపేశాము. అండ్ అందులో మాకు ఒక చిన్న తులసి మొక్క కూడా వచ్చింది. సో మేము అది వేరే దాంట్లో పాటింగ్ చేసాము. అండ్ ఆ కవర్ తీసేసాక కొంచెం కోకోపిట్ వేసారా ఆంటీ. ఆ కోకోపిట్ వేసిన తర్వాత కొంచెం మాన్యూర్ కూడా వేసేసారు. సో కొంచెం ఆ ఎక్సెస్ మట్టిని తీసేసి కరెక్ట్ మధ్యలో ప్లేస్ చేశారు. సో ఒకసారి ఆ ప్లాంట్ని ఆ పాట్లో ప్లేస్ చేశాక కావాల్సినంత మట్టితోని దాన్ని మంచిగా ఫిల్ చేయాలి. సో చూసుకోండి అది కరెక్ట్గా వంకరగా ఉందా, మధ్యలో ఉందా అని. సో ఇప్పుడు కూడా ఆంటీ కొంచెం మాన్యూర్ యాడ్ చేసి మళ్ళీ ఆ మాన్యూర్ పైన మట్టి వేశారు. కొంచెం గట్టిగా ప్రెస్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేశారు. పాటింగ్ మొత్తం అయిపోయాక ఒకసారి పాట్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మిగతా ప్లాంట్స్కి కూడా రిపీట్ చేశాము. ఆంటీ వాళ్ళు పాటింగ్ చేస్తున్న టైంలో నేను మళ్ళీ నర్సరీకి వెళ్ళి ఒక 5 సెరమిక్ పాట్స్ తీసుకున్నాను. వాటితో పాటు ఒక అలోవెరా ప్లాంట్ అండ్ ఒక రోజ్ ప్లాంట్ కూడా తీసుకున్నాను. బిల్ వచ్చేసి 1200 అయింది. ఇది వచ్చేసి పెద్ద పాట్. ఇది నేను అరికపాం కోసం తీసుకున్నాను. అండ్ దీనికి కాయిర్ కానీ మట్టి కానీ చాలా ఎక్కువ పట్టింది. అండ్ ఆ పెద్ద మొక్కని ఇద్దరు లేపితే కానీ లేవలేదు. మొత్తానికి పాటింగ్ అయితే ఫినిష్ చేసేసాము. ఇదే లాస్ట్ ప్లాంట్. నేను తీసుకున్న ప్లాంట్స్లో మోస్ట్లీ అన్ని ఇండోర్ ప్లాంట్సే, బట్ వాటికి కూడా సన్లైట్ అవసరం అంట. వీక్లీ వన్స్ అయినా ఒక 2 అవర్స్ పాటు సన్లైట్లో పెట్టి మళ్ళీ ఇంట్లో పెట్టుకోమన్నారు. అండ్ వాటరింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. లైక్ ఎక్కువ వాటర్ పోస్తే మొక్క చాలా పెరిగిపోతుంది అని వాటర్ ఎక్కువ పోసేస్తూ ఉంటాము. కానీ అలా చేయడం వల్ల రూట్స్ అనేవి పాడైపోయి ప్లాంట్ కూడా చచ్చిపోతుంది. ఎక్కువ వాటర్ అస్సలు పోయకూడదు. దానికి ఎంత అవసరమో అంతే వాటర్ పోయాలి. అండ్ కొన్ని ప్లాంట్స్కి డైలీ వాటరింగ్ చేయాలి. కొన్నిటికేమో వీక్లీ వన్స్ ఉంటుంది, కొన్నిటికి 3 డేస్కి ఒకసారి ఉంటుంది. సో అలా మనం ప్లాంట్ని బట్టి దానికి ఎంత వాటర్ అవసరమో అంతే వాటర్ పోయాలి. ఆంటీ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, అదేంటి అంటే ప్లాంట్స్ కూడా కిడ్స్ లానే అని. సో కిడ్స్ని మనం ఎంత కేర్ తీసుకుంటామో ప్లాంట్స్ని కూడా అంతే కేర్ఫుల్గా చూసుకోవాలి. ప్లాంట్స్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ జాబ్ కాదు. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే వీటన్నిటికీ ప్రిపేర్ అయి తీసుకోండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్ ఫార్ములా.